పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్తలు. తిరుమల శ్రీవారిని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్ర బృందం దర్శించుకుంది. గురువారం VIP ప్రారంభ విరామ దర్శన సమయంలో నందమూరి కళ్యాణరామ్, నటి విజయశాంతి, దర్శకుడు ప్రదీప్ చిలుకూరి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బాబు, నేను, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు అందరం వచ్చాము. వాళ్ళం అద్భుతంగా జరిగింది దర్శనం. సో అందరూ 18వ తారీఖు ఏప్రిల్ 18 ఈ సినిమా చూసి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది. చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ. దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం. సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మేము ముందుకు రాబోతున్నాం. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగులో గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. బీజేపీ మొదటి నుంచి సేవకు పెద్దపీట వేస్తుందని, అట్టడుగున ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఉన్నతికి కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి కార్యకర్త గ్రామాలకు వెళ్లి బీజేపీ పథకాలను వివరించడమే లక్ష్యంగా గావ్ చలో అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతానికి కట్టుబడి అంకితమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము భిన్నమైనటువంటి పార్టీ అని ఎందుకని చెప్తామంటే, మిగతా పార్టీలన్నీ కూడా అధికారం కోసం గెలవాలి అని భావించినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆ గెలుపుని, ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా వినియోగించుకోవాలి అని భావించేటువంటి పార్టీ. కనుకనే భారతీయ జనతా పార్టీ అన్ని రాజకీయ పార్టీల కంటే భిన్నమైన పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. మనందరికీ తెలుసు, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విధ్వంసం, విద్వేషం తప్పించి మనం ఇంకేమీ చూడలేదు. అదేవిధంగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశారు. ఇవాళ నెమ్మదిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకుంటూ నెమ్మదిగా మళ్ళీ తిరిగి నిలబడే ప్రయత్నం మనం అందరం కూడా చేస్తున్నాం. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పింది, అన్ని విధాల ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మా సహకారం మేము అందిస్తాము అని చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీ గారితో చర్చించి అక్కడి నుండి వనరులు తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించడం, నెమ్మదిగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందడం, ఇదన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇదే రకంగా కేంద్రం అందించేటువంటి సహకారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవాలి అని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నారు. ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడు తహ్వూర్ రానా మధ్యాహ్నం తర్వాత ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానం దిగిన వెంటనే అతడిని జాతీయ దర్యాప్తు సంస్థ NIA అధికారులు అరెస్టు చేయనున్నారు. తర్వాత పటియాలా హౌస్ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న NIA ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. కోర్టు రిమాండ్ విధించిన వెంటనే తీహార్ జైలుకు తరలిస్తారు. ఈ మేరకు పాలం విమానాశ్రయం, పటియాలా హౌస్ కోర్టు
తీహార్ జైలు వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించారు. తీహార్ జైల్లో అత్యంత భద్రత కలిగిన బ్యారెక్లో రానాను ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. రానాను ఎన్ఐఏ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇస్తే ముంబై దాడుల వెనుక పాకిస్తాన్ ప్రభుత్వం హస్తం బలోపేతమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడిన జగన్తో పాటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుపై క్రిమినల్ కేసులు పెట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనంతపురం జిల్లా సోమలదొడ్డి సమీపంలో కొత్తగా నిర్మించిన మద్యం డిపో భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు. ఇంకా మాచర్లలో మా నాయకులు వెళ్తే అక్కడ దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. అప్పుడు గుర్తులేదా జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఈ కష్టాలు, ఈ బాధలు? రేపలలో అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అడిగినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టారు. అప్పుడు గుర్తు రాలేదే మీకు? ఈరోజు వచ్చి పోలీసుల్ని బట్టలోడు తీస్తారంటున్నారు. ఏంటి భాష? నిన్న ఒక మాజీ మంత్రి మాట్లాడతాడు, గుంటూరు జిల్లా పక్కంతా కూడా ఇళ్లలోంచి బయటకు రారు, గుంటూరు జిల్లా అవతలంతా కూడా తలకాయలు ఉండలు అని చెప్పి మాజీ మంత్రి మాట్లాడుతూ ఉన్నారంటే, ఒక ముఖ్యమంత్రి వచ్చేమో పోలీసుల్ని అందరినీ మాట్లాడుతూ ఉన్నారంటే తప్పకుండా వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పింఛన్ను కూడా తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. వైసీపీ నేతలు పింఛన్ లబ్ధిదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రం పరుగులు పెడుతుందని మంత్రి కొండపల్లి చెప్పారు. ఈరోజు గడిచిన 10 నెలల్లో ఒక్క పెన్షన్ కూడా మీరు తీయడానికి ఎటువంటి పరిస్థితి చేయలేదు. ఈ తగ్గిన పెన్షన్స్ కూడా ఎవరైతే స్వర్గస్థులై చనిపోయారున్నారో వాళ్ళ తాలూకు పెన్షన్స్ మాత్రమే తొలగిపోయే తప్పించి మరి వేరే ఒక పెన్షన్స్ ఎవరు కూడా పోలేదు. హెల్త్ పెన్షన్స్ కూడా ఈ రోజు ఈ జిల్లా ఉన్నటువంటి వాసులకి పక్క జిల్లా నుంచి వచ్చి వాళ్ళు వెరిఫికేషన్ చేస్తున్నారు. సో చాలా ట్రాన్స్పరెంట్ గా, చాలా నిజాయితీగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఈ రోజు మనం చూస్తూ గడిచిన 10 నెలల కాలంలో సుమారు 8 lakh crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ రాష్ట్రానికి ఎంఓఈ చేయడం జరిగింది. ఎన్నో ఎంక్వైరీస్, ఎన్నో ప్రతిపాదనలు ఈ రోజు రాష్ట్రానికి వస్తున్నాయంటే అవన్నీ కూడా ఒక మంచి దశగా మనం భావించాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాల్సినటువంటి వసతులు కూడా ఈ రోజు ప్రభుత్వం కల్పించాలి. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల విషయంలో సొంత పార్టీ కార్యకర్తలను టీడీపీ ఉపేక్షించడం లేదు. ఎవరు నోరు జారినా తప్పేనని మాటల్లో చెప్పడమే కాకుండా చేతల్లో కూడా చూపిస్తుంది. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. అతనిపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. ఆ మేరకు గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో కిరణ్పై కేసు నమోదు చేశారు. అధిష్టానం ఆగ్రహంతో కిరణ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. క్షణికావేశంలో జగన్ సతీమణి భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేశానని క్షమించాలని వీడియో విడుదల చేశారు. నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారు కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు. పన్ను ఎగువేతదారులను పసిగట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆదాయార్జన శాఖలపై సచివాలయంలో సమీక్షించిన సీఎం పన్ను చెల్లింపుల దగ్గర నుంచి రసీదులు, నోటీసులు జారీ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరగాలని సూచించారు. కొత్త ఆదాయ మార్గాలను వెతకాలని, ఆదాయం తక్కువగానే ఉన్న చోట కారణాలు అన్వేషించి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీసులను ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్రంగా ఖండించారు. పోలీసుల వ్యవస్థపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తక్షణమే జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి కాప్టాడి రైలు మార్గం ఏర్పాటు నిధులు మంజూరు చేసిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవికి రాష్ట్ర ప్రజల తరపున ఆమె ధన్యవాదాలు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి, అదేవిధంగా రైతాంగానికి వారికి సహకారాన్ని అందిస్తూ ఆ ఉత్పత్తుల్ని మార్కెట్కి త్వరితగతిన చేర్చే విధంగా ఈ యొక్క రైలు మార్గం తోడ్పడుతుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అంశం. అదేవిధంగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల మధ్యన జనాభాకి ఈ యొక్క లాభాలకి, ఈ యొక్క జిల్లాలకి మంచి లాభం చేకూర్చే విధంగా ఈ రైలు మార్గం ఉండటం మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సిమెంట్ కావచ్చు, ఇతరత్ర పరిశ్రమలకు కూడా ఇది మంచి సహకారాన్ని అందించే విధంగా ఉంటుందనేటువంటి విషయం మనం గుర్తించాలి. ఈ యొక్క రైలు మార్గ నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారికి
ఆంధ్ర ప్రజల తరఫున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వారి ప్రాణాలని ఒట్టి శాంతి భద్రతల్ని కాపాడటంలో వారు ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తూ ఉంటారు. అటువంటి 4వ సింహంగా పరిగణించబడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలోడదీసి కొడతాము అని చెప్పటం ఇది సర్వత్రా ఖండించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఆ వ్యవస్థను కించపరచడం, ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది ఎవరూ కూడా స్వాగతించదగ్గ విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఆ వ్యవస్థకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.